చీకటి అంచున చిగురేస్తున్నదే వెలుతురు మొలక. రేపటి పూలకై సింగారించుకునే సీతాకోక చిలుక. మామిడి కొమ్మపై ఊయలలూగే మాటల చిలుక. మావటి సైగతో సద్దు చేయక సాగే ఏనుగు నడక. కోపంతో రగిలే మంటను మౌనంగా చేదు మాత్రల్లా మింగేయాలి. శాంతంగా రోగం తిక్క కుదిర్చి ఆనంద భైరవి రాగాన్ని ఆలపించాలి. భేదభావాల్ని వీడి బాధ్యతతో మనస్ఫూర్తిగా మనుషుల్లా మసలాలి. మోదంతో మనుగడ మధుర పరిమళాల పూబాలల్లా విరబోయాలి. కలలు కనే కళ్ళ ద్వయానికి నిద్ర కరవైన వాట్సప్ లోకంలో వెలవెలబోతున్న పుస్తకాల పువ్వులు గూగులమ్మ ఒడిలో. ఉత్తరాలు రాసే వేళ్ళు కీలుబొమ్మలుగా కీబోర్డుల చేతుల్లో. పంతుల్ల ఆన్లైన్ పాఠాలు మూగవైన బడుల లోగిళ్లలో. మనసు తడిసి ముద్దవడం మెత్తదనానికి ప్రతీకనుకోకు. గడుసుగా గాండ్రించి ఎదురించడం వచ్చునని మరవకు. నిప్పుల కొలిమి సెగలో పదునెక్కడం తెలియదనుకోకు. పిడికిలి పట్టు బిగించే విద్య రాదని పొరపాటు పడబోకు. జీవితంలో దారులన్నీ మూసుకున్నప్పుడే ప్రాణం నిష్క్రమిస్తుంది. దేహంతో బంధాల గొలుసుల్ని తెంపేసి కనబడకుండా పోతుంది. అందాలను అవలీలగా అంతం చేసి బూడిదై మన్నులో కలుస్తుంది. చేసిన మంచి కార్యమే జగత్తులో తరగని సంపదగా నిలుస్తుంది. అమ్మ అంత దొడ్డది ఇల్లాలి ప్రేమ హృదయమమ్మ. ఒద్దికలో ఓపికలో తనను మించిన వారెవరమ్మా. సమస్యల ముళ్ళను సులువుగా విప్పేటి చేతలమ్మా. ఆమె సేవల్ని తూకమేసే తరాజు లోకాన లేదమ్మా. తలలు నరికే కత్తి ప్రక్కన మమతల్ని రూపుదిద్దే కళాన్ని చూడు. గుచ్చుకునే ముళ్ళ చెంతనే ముద్దులొలికే కుసుమాన్ని చూడు. కరడుగట్టిన కాఠిన్యం మాటునే నిలబడిన కారుణ్యాన్ని చూడు. గరళాన్ని గొంతులోనే నిలుపుకున్న బోళా శంకరుణ్ణి చూడు. కష్టపడుతూ యాచిస్తావెందుకు నీలోనున్న శక్తిని మరచి. తెలిసి దాచిపెట్టబోకు సహాయం చేసేటి చేతులను మడచి. అవసరంలో భేషజాన్ని విడిచి చేయందించువాడే మనిషి.
ఇలలో నిండు గుండెతో మమతలు పంచెటోడే మహర్షి. సువాసనతో విర్రవీగే పువ్వు తొడిమ ఆధారాన్ని అసహ్యించుకున్నట్లు, రంగుల సౌందర్యంతో సీతాకోక చిలుక గొంగలి రూపాన్నే మరచినట్లు, సంఘంలోని పరపతితో అమ్మ స్పర్శను కన్న బిడ్డే వికృతంగా చూసినట్లు, నడక నేర్పిన కన్న తండ్రి త్యాగాన్ని కొడుకు తెగతెంపులు చేసుకున్నట్లు. నా మాట వింటూ ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.